सर्वमेव तेनाप्नोति सर्वं जयति सदञ्जीव सर्वो वर्तमाने क्षमनिकमो भवति शतमिति शतं दीर्घमायुः वर्तयेन वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनुष्यं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः पर्याप्यान्तरायाय सर्वस्तोमोदिरातोत्तमहर्भवति सर्वस्याचि सर्वस्येति सर्वं जयति వెంకటేశ కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో ఎంచేసి ఉన్న ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళేశ్వర స్వామి వారి ముక్కోటి ఉత్సవం ఈరోజు జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా 4:30 నుంచి భక్తులు వస్తున్నారు. 4:30కి సుప్రభాత సేవ జరిగింది. అందులో దీనికి వంశ ఫౌండర్స్ అయినటువంటి చల్లపల్లి రాజవంశీయులు పాల్గొన్నారు. ఆ తదనంతరం దర్శనం భక్తులు కంటిన్యూస్గా చేసుకుంటున్నారు. 10 గంటలకి ఉత్తరం వైపు నుంచి స్వామివారు భక్తులకి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ ఎప్పటిలాగానే సాంప్రదాయాన్ని అనుసరించి ఆస్థాన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ ఆస్థాన పూజా కార్యక్రమంలో స్థలపల్లి రాజవంశీయులు శివరాం ప్రసాద్ వారి కుటుంబం పాల్గొన్నారు. తదనంతరం ఉత్తర ప్రహరీ నుంచి స్వామివారిని బయటికి తీసుకెళ్ళి రథంపై ఊరేగింపు సన్నద్ధాలు చేసి కొబ్బరికాయ కొట్టి ఫౌండర్స్ చల్లపల్లి రాజవంశీయులు, అదేవిధంగా గౌరవ అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు తదితర ప్రముఖులు కొబ్బరికాయ కొట్టి ఉత్సవాన్ని రథాన్ని ముందుకు నడిపారు. ఆ విధంగా ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామం. శ్రీ అంటే లక్ష్మీప్రదం, కై అంటే బ్రహ్మ, ఆకులం అంటే వ్యాప్తి చెందటం. బ్రహ్మ కోరుకున్నాడు, భూమి మీద నీ నిజ రూపాన్ని చూడాలని నాకు సంకల్పం ఉందయ్యా, నా కోరిక నెరవేర్చు అంటే కలియుగ ప్రారంభంలో స్వామి కృష్ణా నదీ గర్భంలో స్వయంభూగా దశావతారాలతో శంకుచక్రాల వ్యత్యాసంగా శ్రీదేవి భూదేవి సహితంగా మెడలో 108 సాలగ్రామాలతో స్వయంభూగా వెలిశారు. మనకు మొట్టమొదటి తొలిరాజులు శాతవాహనులు పరిపాలించినప్పుడు ఆంధ్రులకు మొట్టమొదటి తొలి రాజధాని ఈ శ్రీకాకుళం. వాళ్ళు ఏం చేశారు అంటే శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు అని నామకరణం చేసింది శాతవాహనులు. ఎప్పటికప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే చోళులు తెచ్చి ఇక్కడ ఉద్ధరించారు. 1005లో గాలిగోపురం కట్టారు అనంతదండ భూపాలుడని. తరువాత శ్రీనాథుడు ఉన్నాడు, ఆయన వల్లభాబ్జయం క్రీడాభిరామాయణం 2 పుస్తకాలు రాశారు. ఇక్కడ జరిగే తిరునాళ్ళ గురించి ఆయన వర్ణించాడు. తర్వాత 1518 ఫిబ్రవరి 11వ తారీఖు కృష్ణదేవరాయలు విజయనగరం జయించుకుని కొండపల్లి విజయవాడ వచ్చిన తర్వాత ఈ అష్టదిగ్గజాలందరూ కలిసి అయ్యా దగ్గరలో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు ఉన్నారు, వారిని కూడా దర్శించుకుంటే బాగుంటుందని చెబితే అప్పుడు మంది మార్బలంతో కృష్ణ నది దాటి ఇక్కడికి వచ్చి ఆ 16 స్తంభాల మండపం మీద నిద్రిస్తే స్వామి స్వయంగా ఆయన కళ్ళలో కనపడి, ఆయన నువ్వు సంస్కృత ద్రావిడ కన్నడాలలో అనేక గ్రంథాలు రాశావు, తెలుగులో నువ్వు ఒక్కటి కూడా రాయలేదు కనుక తెలుగులో ఏదైనా ఒకటి రాయమంటే అప్పుడు ఆముక్తమాలది అనే గ్రంథం ఇక్కడ కూర్చొని రాసినట్టుగా కృష్ణదేవరాయలు ఇక్కడికి వచ్చినట్టుగా దేవాలయం చుట్టూత 32 శాసనాలు చెక్కించుకున్నాడు. ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. అంటే ముక్కోటి అంటే 3 కోట్ల దేవతలు కూడా ఈ రోజున స్వామిని దర్శించుకుంటే నదీ పుణ్యత్న స్నానం చేసి దర్శించుకుంటే వైకుంఠానికి వెడతారని లోకోక్తి కూడా ఇక్కడ ప్రచారంలో ఉన్నది.